So today's topic is Azure Data Factory, which is one of the most important service in Azure, and most of the data engineer at some point, not at some point of time, but every day in and day out, as a Azure data engineer or any data engineer that who uses Azure will use Azure Data Factory in order to integrate different types of data. ఓకే, మరి ఈ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ అంటే ఏంటి, ఇది ఎందుకు ఉపయోగపడుతుంది? సో మిగతా ఈటీఎల్స్ తో పోలిస్తే దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ దీన్ని ఎలా వాడతాం, ఇలాంటివన్నీ ఈ సెషన్ లో చూద్దాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ అండ్ వై డూ వి నీడ్ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ? ఈ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీనే కొన్ని సందర్భాల్లో ఏడిఎఫ్ అని కూడా అంటుంటాను. ఓకే, ఐ యూజ్ దీస్ టూ నేమ్స్ ఇంటర్చేంజబుల్లీ. Just be aware of. Now, what exactly is Azure Data Factory? So, Azure Data Factory అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ఇంటిగ్రేషన్ సర్వీస్. సో ఇట్స్ అ సర్వీస్. మనం ఆల్రెడీ అజ్యూర్ డేటా బ్రిక్స్ గురించి చూసాం కదా. ఇట్స్ బేసికల్లీ ఇట్స్ అ సర్వీస్ అన్నట్టు. సో అజ్యూర్ లో కొన్ని డజన్ల కొద్ది సర్వీసెస్ ఉన్నాయి. ఆ సర్వీసెస్ లో ఇది ఒక క్లౌడ్ బేస్డ్ సర్వీస్. దీన్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే డేటా బేస్డ్ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయొచ్చు, ఆర్ డేటాబేస్ వర్క్ ఫ్లోస్ ని టెక్నికల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఆర్కెస్ట్రేట్ చేయొచ్చు అన్నట్టు. సో ఆర్కెస్ట్రేట్ అంటే ఏంటంటే డేటాను ఎక్కడి నుండి తీసుకురావాలి, ఏ ఆర్డర్ లో తీసుకురావాలి, ఏ డేటా సెట్స్ ని జాయిన్ చేయాలి, వాటిని ఎలా జాయిన్ చేయాలి, డేటా సెట్ ని ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలా వద్దా, సో ఫైనల్ గా ఈ డేటాను ప్రాసెస్ చేసిన తర్వాత డేటాను ఎక్కడ స్టోర్ చేయాలి. సో ఇలాంటి ఒక వర్క్ ఫ్లోను డిజైన్ చేయడానికే అజ్యూర్ లో అవైలబుల్ గా ఉన్న సర్వీసే అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ. ఓకే, ఈ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ ఇట్స్ ఎ సర్వీస్. ఓకే, ఇట్ డు నాట్ స్టోర్ ఎనీ డేటా ఇట్ సెల్ఫ్. అంటే ఇప్పుడు అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ ఇలాంటి కొన్ని సర్వీసెస్ గురించి నేర్చుకున్నప్పుడు ఆ సర్వీసెస్ ఏం చేస్తాయి, ఆ సర్వీసెస్ ద్వారా డేటాను స్టోర్ చేస్తాం. బట్ ఏడిఎఫ్ అనేది ఇట్ డజంట్ స్టోర్ ఎనీ డేటా. ఇట్ ఈస్ జస్ట్ అన్ ఆర్కెస్ట్రేషన్ టూల్. ఓకే, ఇట్స్ అ వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్ టూల్. అంటే డేటాను ఏ విధంగా ప్రాసెస్ చేయాలి అని చెప్పే ఒక వర్క్ ఫ్లోను డిజైన్ చేయడానికి ఉపయోగించే ఒక టూల్ మాత్రమే, అంతే తప్ప దీని ద్వారా డేటాను మనం స్టోర్ చేయం. ఓకే, సో ఇది క్లౌడ్ బేస్డ్ కాబట్టి మనం వితౌట్ ఇన్స్టాలింగ్ ఎనీ థర్డ్ పార్టీ టూల్, జస్ట్ బై యూజింగ్ ఎ బ్రౌజర్ యూ కెన్ డిజైన్ ద వర్క్ ఫ్లోస్, ద డేటా పైప్ లైన్స్. వర్క్ ఫ్లోస్, డేటా పైప్ లైన్ రెండు సేమే. ఆ వర్క్ ఫ్లోస్ ను డేటా పైప్ లైన్ డిజైన్ చేయొచ్చు జస్ట్ బ్రౌజర్ ద్వారానే. అండ్ ఇట్ ప్రొవైడ్స్ సో మెనీ ఫీచర్స్. ఓకే, ఇట్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ అజ్యూర్ కాబట్టి అజ్యూర్ యొక్క ఫీచర్స్ అయినటువంటి జియో రిడెండెన్సీ, సెక్యూరిటీ ఇలాంటి ఫీచర్స్ అన్ని కూడా దీనిలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో దిస్ ఇస్ సో సింపుల్ గా చెప్పాలంటే అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ డేటా ఇంటిగ్రేషన్ సర్వీస్ ఆర్ క్లౌడ్ బేస్డ్ డేటా వర్క్ ఫ్లో ఆర్కెస్ట్రేషన్ సర్వీస్ అని చెప్పొచ్చు. వై డు వి నీడ్ ఏడిఎఫ్? ఓకే, ఏడిఎఫ్ ఎందుకు వాడాలి? ఎందుకంటే మీలో కొందరు మేబీ ఇఫ్ ట్రెడిషనల్ డేటా ఇంజనీరింగ్ అంటే ఈ క్లౌడ్ ఇవన్నీ రాకముందు నుండి మీరు ఇండస్ట్రీలో చేస్తున్నట్టు అయితే మీరు కొన్ని పదాలు వినే ఉంటారు. ఒరాకిల్ యొక్క ఇన్ఫర్మాటికా అని చెప్పి, లేదంటే మైక్రోసాఫ్ట్ యొక్క ఎస్ఎస్ఐఎస్, ఎస్క్యూఎల్ సర్వీస్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్, ఎస్క్యూఎల్ సర్వర్ ఇంటిగ్రేషన్ సర్వీసెస్ అని. అవన్నీ ఏంటంటే ఆన్ ప్రిమైజ్ ఈటీఎల్ సొల్యూషన్స్. సో ఆన్ ప్రిమైజ్ అంటే అవి మీ లోకల్ సిస్టంలో కానీ లేదంటే మీ కంపెనీ ఓన్ చేసిన సర్వర్లలో కానీ రన్ అవుతాయి. సో దానివల్ల ప్రాబ్లం ఏంటంటే యూ హ్యావ్ టు మేనేజ్ ఎవ్రీథింగ్. ఓకే, రేపు పొద్దున ఏమైనా సెక్యూరిటీ ప్యాచెస్ వచ్చినా, ఏమైనా అప్డేట్ చేయాల్సి వచ్చినా మీరు సొంతగా చేయాల్సి ఉంటుంది. లేదంటే దానికి ఏదైనా కొత్త అంటే హార్డ్వేర్ సరిపోవట్లేదు, మెమొరీ సరిపోవట్లేదు. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. బట్ ఏడిఎఫ్ ఇస్ వాట్? ఇట్స్ అ క్లౌడ్ బేస్డ్ సర్వీస్. సో క్లౌడ్ బేస్డ్ సర్వీస్ అవ్వడం వల్ల దీనికి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి? ఇలాంటి మేనేజ్మెంట్ రిలేటెడ్ థింగ్స్ అన్ని కూడా అజ్యూర్ వాడు చూసుకుంటాడు, అంటే క్లౌడ్ ప్రొవైడర్ చూసుకుంటాడు. రేపు పొద్దున ఏమైనా సెక్యూరిటీ అప్డేట్స్ వచ్చినా వాళ్ళే ఇన్స్టాల్ చేస్తారు. మెమొరీ కానీ, హార్డ్వేర్ కానీ, హార్డ్ డిస్క్ కానీ సరిపోకుంటే దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే, అండ్ ఇట్ అలోస్ యూ ఇంటిగ్రేట్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్.
దిస్ ఈజ్ వన్ మోర్ వెరీ గుడ్ ఫీచర్. సో ఇక్కడ చాలా రకాల డేటా సోర్సెస్ అంటే ఒక ఫైల్ సిస్టంలో ఉన్న సిఎస్వి ఫైల్ కానీ, ఎస్క్యూఎల్ సర్వర్ ఒరాకిల్లో ఉన్న టేబుల్లో ఉన్న డేటా కానీ, లేదంటే సేల్స్ ఫోర్సు, ఈఆర్పి ఇలాంటి సిస్టంలో ఉన్న డేటా కానీ, లేదంటే ఒక రెస్ట్ ఏపీఐ ఎండ్ పాయింట్ నుండి కానీ, ఒక హెచ్డిఎఫ్ఎస్ హడూప్ యొక్క సిస్టంలో ఉన్న డేటా కానీ, కొన్ని వందల కనెక్టర్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి మల్టిపుల్ డేటా సోర్సెస్ నుండి మనం డేటా తీసుకురావచ్చు, వాటిలో డేటాను డంప్ కూడా చేయొచ్చు అన్నట్టు. సో యూ డోంట్ హ్యావ్ టు రీఇన్వెంట్ ద వీల్. మీరు కొత్తగా కోడ్ రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆల్రెడీ కనెక్టర్ ఉంటుంది, ఆ కనెక్టర్ను వాడుకొని ఆ పర్టికులర్ డేటా సోర్స్ నుండి డేటా తెచ్చేసుకుంటాం అంతే. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ యూ కెన్ ట్రాన్స్ఫార్మ్ అండ్ ఆర్కెస్ట్రేట్ డేటా వర్క్ ఫ్లోస్ అండ్ ఆటోమేట్ డేటా పైప్ లైన్. సో వర్క్ ఫ్లోస్ అంటే ఏంటంటే, workflow it will workflow is nothing but it will let you design the logical flow. అంటే ఏ డేటాను తీసుకురావాలి, ఏ ఆర్డర్ లో తీసుకురావాలి, వాటిని ఏ ఆర్డర్ లో కలపాలి, కలిపిన తర్వాత ఏం చేయాలి, ఒక ఆర్డర్ అన్నట్టు. సో ఇలా ఆర్డర్ ను డిఫైన్ చేయడానికి, అదే విధంగా డేటాను ట్రాన్స్ఫార్మ్ చేయడానికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ లో సిఎస్వి ఫార్మాట్ లో ఉంది డేటా, మీరు తీసుకొచ్చి దాన్ని డెస్టినేషన్ లో పార్కే ఫార్మాట్ లో పడేయాలి. లేదు, సో సోర్స్ లో ఒక టెక్స్ట్ ఫైల్ ఉంది, ఆ టెక్స్ట్ ఫైల్ తీసుకొచ్చి డేటాబేస్ లో ఉన్న ఒక టేబుల్లో పడేయాలి. బట్ డేటాబేస్ లో టేబుల్లో పడేయాలంటే దాన్ని ఒక స్ట్రక్చర్ ఫార్మాట్ లో తెచ్చుకోవాలి కదా. ఆ స్ట్రక్చర్ ఫార్మాట్ లో తెచ్చుకోవడానికి ఆల్రెడీ దే హ్యావ్ సమ్ కాంపోనెంట్స్, దే ఆర్ కాల్డ్ యాక్టివిటీస్, విల్ డిస్కస్ దట్. సో అంటే అన్నిటికీ రెడీమేడ్ కాంపోనెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అన్నట్టు, with which you can transform the data, you can orchestrate the workflows, and you can create pipelines. Okay, pipelines, workflows, everything are same. And additionally it provides advanced security and governance features. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద ఎంటర్ప్రైజెస్లలో సాఫ్ట్వేర్ తర్వాత ఫస్ట్ డేటా అనేది సెక్యూర్ గా హ్యాండిల్ చేయాలి. సో దే హ్యావ్ సమ్ డేటా సెక్యూరిటీ ప్రిన్సిపల్స్, డేటా గవర్నెన్స్ ఎట్సెట్రా. డేటా గవర్నెన్స్ అండ్ సెక్యూరిటీ వీటి గురించి చదవండి, బట్ ఐ విల్ గివ్ యూ అ క్విక్ ఓవర్ వ్యూ. సో డేటా గవర్నెన్స్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిఫైన్ సర్టెన్ పాలసీస్. అంటే ఈ డేటాను ఎవరు యాక్సెస్ చేయాలి, ఎంత మేరకు యాక్సెస్ చేయాలి, అంటే ఓన్లీ రీడ్ పర్మిషన్స్ ఉండాలా, రీడ్ రైట్ పర్మిషన్స్ ఉండాలా, ఇలాంటి పాలసీస్. అంతేకాకుండా డేటాను ఎలా గ్యాదర్ చేయాలి, ఏ సిస్టమ్ పడితే ఆ సిస్టమ్ నుండి డేటా గ్యాదర్ చేయొద్దు, కొన్ని డెడికేటెడ్ సిస్టమ్ నుండి గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసిన డేటాను ఎన్ని రోజుల వరకు మనం స్టోర్ చేయాలి, ఓకే, ఆ తర్వాత డేటాను ఎలా డిస్పోజ్ చేయాలి. ఓకే, అంటే జనరల్ గా ఒక 60 డేస్ మాత్రమే మనం డేటాను స్టోర్ చేయాలి అన్న ఒక పాలసీ ఉంది అనుకోండి. 60 డేస్ తర్వాత దాన్ని ఎలా డిస్పోజ్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి. సో ఈ సెక్యూరిటీ అండ్ గవర్నెన్స్ పాలసీస్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి పెద్ద పెద్ద కంపెనీలలో, ఎస్పెషల్లీ బ్యాంకింగ్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్. సో సో అలాంటి పాలసీస్ అన్నిటిని కూడా ఈ ఏడిఎఫ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఓకే. And it can scale to handle large volumes of data and complex integration scenarios. ఓకే, డేటా గ్రోత్ అని బట్టి. అంటే మీరు ఇప్పుడు ఒక పైప్ లైన్ క్రియేట్ చేశారు, ప్రస్తుతం మీరు ఒక 1 GB, ఫర్ ఎగ్జాంపుల్ అదొక సేల్స్ ఇన్ఫర్మేషన్ అనుకోండి, అమెజాన్ సేల్స్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ చేస్తున్నారు. రోజుకొక లెట్స్ సే ఒక 100 GB డేటా వచ్చి పడుతుంది. లేదా అమెజాన్ వాడు ఏం చేశాడు, ఏదో బిగ్ బిలియన్ సేల్, బిగ్ బిలియన్ ఫెస్టివల్ అని ఏదో అనౌన్స్ చేశాడు. అప్పుడు సేల్స్ యొక్క గ్రోత్ అనేది ఎక్స్పోనెన్షియల్ గా పెరిగిపోయింది. 100 GB అన్నది కాస్త 1 TB అయిపోయింది. అంటే దెర్ ఇస్ అ సడన్ స్పైక్ ఇన్ ద డేటా గ్రోత్, రైట్? మరి అట్లాంటి స్పైక్ ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాంటివన్నిటికి అది సపోర్ట్ చేస్తుంది. అంటే సడన్ ఇంక్రీజెస్ ఆఫ్ డేటా వాల్యూమ్స్ కు తగ్గట్టు దాని యొక్క హార్డ్వేర్ ఆటోమేటిక్ గా స్కేల్ అయిపోతుంది అన్నట్టు. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ ఇట్. సో బికాస్ ఆఫ్ దీస్ వండర్ఫుల్ ఫీచర్స్, జనరలీ అంటే అజ్యూర్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఫర్ డేటా ఆర్కెస్ట్రేషన్, ఫర్ వర్క్ ఫ్లో క్రియేషన్స్, దే tend to use this Azure Data Factory. Okay. Now core components of Azure Data Factory. మరి Azure Data Factory లో ఏముంటాయి ముఖ్యంగా? సో ముఖ్యంగా దీనిలో ఒక 5 రకాల ఎలిమెంట్స్ ఉంటాయి. అవి లింక్డ్ సర్వీసెస్, డేటా సెట్స్, పైప్ లైన్స్, యాక్టివిటీస్ అండ్ ట్రిగర్స్. సో లింక్డ్ సర్వీసెస్ అంటే దాని పేరులోనే ఉంది. ఓకే, మనం చాలా మల్టిపుల్ సోర్సెస్ నుండి డేటా తీసుకోవచ్చు కదా. ఆ డేటా సోర్సెస్ కు ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు డూ ఇన్ ఆర్డర్ టు గెట్ ద డేటా, వీ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ అ కనెక్షన్, రైట్?
ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాడేదే లింక్డ్ సర్వీస్ అనే కాంపోనెంట్. ఓకే, సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ డేటా సోర్స్ నుండి అయినా డేటా తీసుకోవడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఆ డేటా సోర్స్ తో ఏడిఎఫ్ లో మనం ఒక లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయాలి. ఓకే, నౌ లింక్డ్ సర్వీస్ ఎస్టాబ్లిష్ అయింది. నెక్స్ట్ ఈస్ వాట్ డేటా సెట్. డేటా సెట్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్ సర్వర్ కి మనం ఒక లింక్డ్ సర్వీస్ ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసాం. మరి ఎస్క్యూఎల్ సర్వర్ లో చాలా డేటా బేసెస్ ఉంటాయి, చాలా టేబుల్స్ ఉంటాయి. మరి ఏ టేబుల్ డేటాను తీసుకురావాలి, దాన్ని డిఫైన్ చేసేదే ఆ డేటా యొక్క స్ట్రక్చర్ ను, ఆ డేటా సెట్ ను డిఫైన్ చేసేదే ఏడిఎఫ్ లో డేటా సెట్. అంటే పాండాస్ లో డేటా ఫ్రేమ్ అని అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇట్ రిప్రజెంట్ ద డేటా దట్ యాక్చువల్లీ యూ వాంట్ టు ప్రాసెస్. ఓన్లీ ఓకే, ఎస్క్యూఎల్ సర్వర్స్ కి కనెక్ట్ చేయడానికి లింక్డ్ సర్వీసెస్ యూజ్ చేస్తారా? లేదు, I have given just one example. So if you see the definition, connect to external data sources such as Azure Blob Storage, SQL Server, Oracle Database, Azure Synapse, some file system, or even on-premise system. ఓకే, దేనికైనా సరే ఎటువంటి సర్వీస్ ఎటువంటి డేటా లేదు, సేల్స్ ఫోర్స్ అని ఉంటుంది కదా పోర్టల్. సో సేల్స్ డేటాబేస్ కి సంబంధించిందా లేకపోతే ఏం అంటే సేల్స్ లేదు, ఫోర్స్ అది ఈఆర్పి లాంటి పదాలు విన్నావా? ఐ గెస్ వి డిస్కస్డ్ వన్స్. ఈఆర్పి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ అని, సిఆర్ఎం. ఇట్స్ ఎ సిఆర్ఎం బేసికల్లీ. సేల్స్ ఫోర్స్ ఈజ్ ఎ సిఆర్ఎం సిస్టమ్. ఓకే, సో అలాంటి పోర్టల్స్ నుండి డేటా తీసుకురావడానికి అంటే ఇది నాట్ ఓన్లీ క్లౌడ్, ఈవెన్ ఆన్ ప్రిమైజ్. అంటే మీ కంపెనీకి ఒక సర్వర్లు ఉన్నాయనుకోండి, అవి క్లౌడ్ బేస్డ్ కాదు, మీరు మెయింటైన్ చేసే సర్వర్. ఆ సర్వర్ లో ఏదైనా డేటా పడి ఉన్నా కూడా ఈ ఏడిఎఫ్ దాన్ని లింక్డ్ సర్వీసెస్ ద్వారా రీడ్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ సపోర్ట్ మల్టిపుల్ సోర్సెస్. ఎస్క్యూఎల్ సర్వర్, ఒరాకిల్ అనే కాదు, చాలా రకాల కొన్ని వందల కనెక్టర్స్ ఉన్నాయి. ఓకే, నౌ డేటా సెట్ అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఆ పర్టికులర్ సర్వీస్, ఆ పర్టికులర్ ఎస్క్యూఎల్ సర్వర్ అయితే ఎస్క్యూఎల్ సర్వర్, ఒరాకిల్ అయితే ఒరాకిల్, దానిలో నుండి ఏ డేటాను మనం ప్రాసెస్ చేయాలనుకుంటున్నామో ఆ డేటా స్ట్రక్చర్ ని రిప్రజెంట్ చేసేదే డేటా సెట్. ఓకే, సో ఫస్ట్ మనం అంటే అజ్యూర్ డేటా ఫ్యాక్టరీలో పైప్ లైన్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లింక్డ్ సర్వీస్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ తర్వాత డేటా సెట్స్ క్రియేట్ చేయాలి. డేటా సెట్స్ రిప్రజెంట్ ద యాక్చువల్ డేటా దట్ యూ వాంట్ టు ప్రాసెస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద పైప్ లైన్. పైప్ లైన్ ఈస్ దట్ వర్క్ ఫ్లో. అంటే ఏది ఫస్ట్ పుల్ చేయాలి, ఏ ఆర్డర్ లో పుల్ చేయాలి, పుల్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఇది ఒక ప్లాన్, ఒక ఫ్లో. సో దాన్నే పైప్ లైన్ అంటారు. సో దిస్ ఈస్ ద థర్డ్ కాంపోనెంట్ ఆఫ్ Azure Data Factory. I'll give you a demo, but just keep it in mind. సో నెక్స్ట్ పైప్ లైన్ క్రియేట్ చేస్తాం. ఇంకా పైప్ లైన్ లో నెక్స్ట్ వీ హ్యావ్ యాక్టివిటీస్. యాక్టివిటీస్ అంటే డేటాను ఎలా ప్రాసెస్ చేయాలి. రకరకాల యాక్టివిటీస్ మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే ఇన్బిల్డ్ గా దొరుకుతాయి. లుక్అప్ అని, కాపీ అని, చాలా రకాల యాక్టివిటీస్ ఉంటాయి. వాటిని ఉపయోగించి మనం డేటా ఎలా ప్రాసెస్ చేయాలో వాటిని ఉపయోగించి డేటాను ప్రాసెస్ చేస్తాం మన యూస్ కేస్ కు తగ్గట్టు. అండ్ ద ఫిఫ్త్ కాంపోనెంట్ ఈస్ ట్రిగ్గర్స్. ట్రిగ్గర్ అంటే పైప్ లైన్ డిఫైన్ చేసిన తర్వాత దాన్ని స్కెడ్యూల్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఈ పైప్ లైన్ ఎప్పుడు రన్ కావాలి, ప్రతిరోజు ఒక పర్టికులర్ టైంలో రన్ కావాలా, లేదంటే ఎవ్రీ 2 hours ఆర్ ఎవ్రీ 3 hours. దీన్నే టంబ్లింగ్ టైం విండో అంటారు, లేదంటే స్లైడింగ్ విండో అంటారు. సో ఎవ్రీ 2 hours రన్ అవ్వాలా, లేదు షుడ్ ఇట్ బి బేస్డ్ ఆన్ సర్టెన్ ఈవెంట్. ఓకే, ఈవెంట్ డ్రివెన్ గా కూడా చేయొచ్చు. అంటే పలానా బ్లాక్ స్టోరేజ్ లో ఫైల్ రాగానే ఈ పైప్ లైన్ ట్రిగ్గర్ అవ్వు అని చెప్పి అట్లా కూడా ఈవెంట్ డ్రివెన్ గా కూడా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు. సో ఎలా షెడ్యూల్ చేస్తాం? యూజింగ్ ట్రిగ్గర్స్. సో దీస్ ఆర్ ద 5 core components ఆఫ్ Azure Data Factory. ఓకే, అండ్ అంతేకాదు దీని ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు మనం అజ్యూర్ డేటా బ్రిక్స్ లో నోట్ బుక్స్ క్రియేట్ చేసాం కదా, ఆ నోట్ బుక్ ను కూడా మనం ఈ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ యొక్క పైప్ లైన్ ద్వారా రన్ చేయొచ్చు అన్నట్టు. ఓకే, సో విల్ బి హ్యావింగ్ యాక్టివిటీస్ టు రన్ ఏ అజ్యూర్ డేటా బ్రిక్స్ నోట్ బుక్. యూజింగ్ దట్ విల్ రన్. అంటే డేటా రన్ అవ్వడం, ప్రాసెస్ అవ్వడం అంతా అజ్యూర్ డేటా బ్రిక్స్ లోనే జరుగుద్ది. బట్ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ చేసే పని ఏంటి, దాన్ని మనం చెప్పిన టైంలో ట్రిగ్గర్ అయ్యేలా చేస్తుంది. ఓకే, so now let's see how things work in real world.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం జస్ట్ లైక్ అజ్యూర్ డేటా బ్రిక్స్ ఎలా అయితే మనం ఒక అజ్యూర్ డేటా బ్రిక్స్ సర్వీస్ క్రియేట్ చేసుకున్నామో అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ సర్వీస్ క్రియేట్ చేయాలి. నేను ఆల్రెడీ ఇక్కడ టీడీఎస్ డేటా ఫ్యాక్టరీ 23 అని ఒకటి క్రియేట్ చేశాను. బట్ మీరు కొత్తగా క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ డేటా ఫ్యాక్టరీస్ అని క్లిక్ చేసి ఆ తర్వాత క్రియేట్ అనండి. క్రియేట్ అన్న తర్వాత ఇట్స్ వెరీ సిమిలర్. అంటే సబ్స్క్రిప్షన్, రిసోర్స్ గ్రూప్, నేమ్, రీజన్ ఇవన్నీ మీరు డేటా బ్రిక్స్ క్రియేట్ చేసినప్పుడు ఎలా అయితే మెన్షన్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయాలి. సో బట్ నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నేను ఇంకా దీని డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు. బట్ ఇట్స్ వెరీ సింపుల్, వెరీ సిమిలర్. ఓకే, సో ఒకసారి ఆ సర్వీస్ డేటా ఫ్యాక్టరీ అన్న సర్వీస్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వస్తుంది. లేదు కనిపించకపోతే కనుక సింపుల్ గా డేటా ఫ్యాక్టరీ అని సెర్చ్ చేసినా కూడా మనకు ఓపెన్ చేసేస్తే మన సిస్టంలో ఆల్రెడీ క్రియేట్ చేయబడిన ఏడిఎఫ్ సర్వీసెస్ మనకి ఇక్కడ ఉంటాయి. నౌ జస్ట్ ఓపెన్ ద సర్వీస్. ఇలా ఒక సర్వీస్ విండో ఓపెన్ అవుతుంది. ఓకే, దిస్ విండో ఈజ్ జస్ట్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ సర్వీస్. అంటే అది ఎక్కడ క్రియేట్ అయింది, దానికి సంబంధించిన లాగ్స్ ఎట్సెట్రా. బట్ యాక్చువల్ పైప్ లైన్ క్రియేట్ చేయడం ఇదంతా కూడా అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ స్టూడియోలో జరుగుతుంది. మనకు డేటా బ్రిక్స్ కూడా ఏ విధంగా అయితే స్టూడియో ఉందో అజ్యూర్ డేటా ఫ్యాక్టరీకి కూడా అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ స్టూడియో అని ఉంది. సో ఇక్కడ మనం లాంచ్ స్టూడియో అనే బటన్ క్లిక్ చేయగానే యాక్చువల్ అజ్యూర్ డేటా ఫ్యాక్టరీ స్టూడియో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే, ఆల్మోస్ట్ ఓపెన్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ మనం యాక్చువల్ ఇప్పుడు మటుకు డిస్కస్ చేసుకున్నాయని చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి, లింక్డ్ సర్వీస్ ఎస్టాబ్లిష్ చేయడం. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఒక అజ్యూర్ స్టోరేజ్ అకౌంట్ ఆర్ బ్లాబ్ స్టోరేజ్ అని కూడా అనొచ్చు, బట్ ఎగ్జాక్ట్లీ నాట్ ఎ బ్లాబ్ స్టోరేజ్. సో దానిలో ఒక ఫైల్ని రీడ్ చేసి, సిఎస్వి ఫైల్ని రీడ్ చేసి దాన్ని అదే స్టోరేజ్ అకౌంట్ లో ఉన్న వేరే ఫోల్డర్ లో పార్కే ఫార్మాట్ లో ఆర్ జేసన్ ఫార్మాట్ లో నేను స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఈ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ అనేది ఎక్స్టర్నల్ స్టోరేజ్ అకౌంట్, అంటే దానికి అజ్యూర్ డేటా ఫ్యాక్టరీకి సంబంధం లేదు. సో అది ఎక్స్టర్నల్ డేటా సోర్స్. సో ఏ ఎక్స్టర్నల్ డేటా సోర్స్ నుండి అయినా మనం డేటా తీసుకురావడానికి ఏం చేయాలి, ఫస్ట్ యాజ్ అ ఫస్ట్ స్టెప్ ఏమనుకున్నాం, యూ హ్యావ్ టు క్రియేట్ ఏ లింక్డ్ సర్వీస్, రైట్? సో లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు ఇక్కడ 5 ఆప్షన్స్ ఉన్నాయి: హోమ్, ఆథర్, మానిటర్, మేనేజ్ అండ్ లెర్నింగ్ సెంటర్ అని. ఇది అంటే జస్ట్ ఏడిఎఫ్ గురించి ఇంకా డీప్ గా లెర్న్ చేయడానికి మనకి ఇది వాడతాం. ఫస్ట్ ఇక్కడ మేనేజ్ అనే ఆప్షన్ లోకి వెళ్ళండి. సో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లింక్డ్ సర్వీసెస్ అని వస్తుంది. ఓకే, నేను ఇక్కడ ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేసినట్టున్నాను. లెట్ మీ డిలీట్ ఇట్ ఫస్ట్. యా, ఐ హావ్ డిలీటెడ్. నౌ ఇప్పుడు ఒక కొత్త లింక్డ్ సర్వీస్ నేను క్రియేట్ చేయబోతున్నాను. ఓకే, ఇక్కడ న్యూ అని కొట్టగానే మనకు రైట్ హ్యాండ్ సైడ్ దేనితో లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు చూసారు. ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అమెజాన్ మార్కెట్ ప్లేస్, అమెజాన్ ఆర్డిఎస్, ఓకే, S3, ఇదేదో ఆసన, కాస్మోస్ డిబి, అజ్యూర్ డేటా లేక్, డేటా ఎక్స్ప్లోరర్, ఇంకా కీ వాల్ట్, ఓకే, క్లౌడ్ బేస్, థర్డ్ పార్టీ కనెక్టర్స్ కూడా ఉన్నాయి. డైనమిక్స్ 365 డేటా, ఐ మీన్ ఇవన్నీ మనకు తెలియాల్సిన అవసరం లేదు. గూగుల్ యాడ్వర్డ్స్, గూగుల్ షీట్స్, చాలా రకాల డేటా సోర్సెస్ అనేటి అవైలబుల్ గా ఉన్నాయి. జస్ట్ మనం వాటిని సెలెక్ట్ చేసుకొని కొన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి వాటికి కనెక్ట్ అవ్వచ్చు. బట్ ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఒక అజ్యూర్, నేను ఆల్రెడీ ఒక అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్, అజ్యూర్ ఫైల్ స్టోరేజ్ క్రియేట్ చేశాను. నేను దానికి కనెక్ట్ కావాలనుకుంటున్నాను. సో మరి అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్, ఫైల్ స్టోరేజ్ అంటే ఏంటి అన్నది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇమాజిన్ ఇట్ ఈస్ ఏ ఫోల్డర్. ఒక ఫోల్డర్ అనుకోండి, ఒక మీ కంప్యూటర్ లో ఉన్న ఒక డైరెక్టరీ ఎలాగో ఇది క్లౌడ్ లో క్రియేట్ చేయబడిన ఒక డైరెక్టరీ అనుకోండి యాజ్ ఆఫ్ నౌ. సో దానికి గాను నేను ఇక్కడ అజ్యూర్ ఫైల్ స్టోరేజ్ అని సెలెక్ట్ చేశాను. సో దీంతో నేను లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయబోతున్నాను. క్లిక్ ఆన్ కంటిన్యూ. సో ఇక్కడ మనం కొన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఒక పేరు ఇవ్వాలి లింక్డ్ సర్వీస్ కి, మై
ఫైల్స్ అని ఒక పేరు ఇస్తున్నాను. నెక్స్ట్ వచ్చి కనెక్ట్ వయా ఇంటిగ్రేషన్ రన్ టైమ్. దిస్ ఈజ్ అబౌట్ రన్ టైమ్, ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ యాజ్ ఆఫ్ నౌ. నౌ నెక్స్ట్ వన్ ఈజ్ అథెంటికేషన్ మెథడ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఇప్పుడు ఈ దో అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ అజ్యూర్ లో ఉన్నా కూడా, అంటే ఈ ఎగ్జాంపుల్ కి నేను ఈ డెమో ఇవ్వడానికి ఈ బ్లాబ్ స్టోరేజ్ కూడా నేనే క్రియేట్ చేశాను. బట్ జనరల్ గా ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, ఈ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ వేరే థర్డ్ పార్టీ టీమ్ మెయింటైన్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, కాబట్టి దానికి కనెక్ట్ కావాలంటే యూ హ్యావ్ టు అథెంటికేట్ ఏడిఎఫ్ కి ఆ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ కి మధ్య అథెంటికేషన్. అంటే మీరు ఇప్పుడు జీమెయిల్లో లాగిన్ అవ్వడానికి ఎలా యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారో, సో ఈ ఏడిఎఫ్ కూడా ఆ అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ తో కమ్యూనికేట్ కావడానికి ఏదో ఒక రకంగా అథెంటికేట్ అవ్వాలి ఆ సర్వీస్. సో అండ్ ఫర్ దట్ పర్పస్ దెర్ ఆర్ వేరియస్ అథెంటికేషన్ మెకానిజమ్స్. ఓకే, దిస్ ఈజ్ అ బిగ్ టాపిక్. అజ్యూర్ అథెంటికేషన్ అంటే ఏంటి, దానిలో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది మీకు టైం ఉన్నప్పుడు స్టడీ చేయండి. బట్ ఇప్పుడు యాజ్ ఎ డేటా ఇంజనీర్ గా అంత ఇప్పుడు మనకు అనవసరం. బట్ ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ లెర్న్ అబౌట్ ఇట్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ రెండు సర్వీసెస్ నేనే క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ నేను అకౌంట్ కీ అనే అథెంటికేషన్ మెథడ్ వాడుతున్నాను. ఓకే, బట్ జనరల్ గా దెర్ ఆర్ డిఫరెంట్ అథెంటికేషన్ మెథడ్స్ లైక్ మేనేజ్డ్ ఐడెంటిటీ, ఓఆత్, ఇలా చాలా ఉంటాయి. ఓకే, అంటే ఇక్కడ నేను చూపించినంత ఈ అథెంటికేషన్ మెథడ్ ఇక్కడ నేను చూపించినంత సింపుల్ గా ఉండకపోవచ్చు మీ కంపెనీలో. ఓకే, కొంత అంటే జనరల్లీ మీరు డెవాప్స్ వాళ్ళతోటి కొలాబరేట్ అయి ఆ మీ సర్వీస్ ఏడిఎఫ్ సర్వీస్ కి మీరు రీడ్ చేయబోయే డేటా సోర్స్ మీద పర్మిషన్ తెచ్చుకొని ఆ పర్మిషన్ అంటే ఇది యూజర్ నేమ్ పాస్వర్డా ఏంటి అన్నది కనుక్కొని దాని ప్రకారం డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద అజ్యూర్ సబ్స్క్రిప్షన్. మీరు ఫ్రీ సబ్స్క్రిప్షన్ కాబట్టి ఆ సబ్స్క్రిప్షన్ ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. నెక్స్ట్ స్టోరేజ్ అకౌంట్ నేమ్. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఇదే బ్లాబ్ స్టోరేజ్, ఈ టీడీ స్టోరేజ్ అనే పేరుతో క్రియేట్ చేశాను, అది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ షేర్. ఈ స్టోరేజ్ అకౌంట్లో ఈ పేరుతో ఒక ఫైల్ షేర్ క్రియేట్ చేశాను, అంటే ఒక డైరెక్టరీ క్రియేట్ చేశాను అనుకుందాం. ఓకే, ఈ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి ఒకసారి ఇక్కడ టెస్ట్ కనెక్షన్ అని ఉంది చూసారా, అది క్లిక్ చేయండి. మీరు ఇచ్చిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్ గా ఉంటే కనెక్షన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. కనెక్షన్ సక్సెస్ఫుల్. నౌ జస్ట్ క్లిక్ ఆన్ క్రియేట్ బటన్. సో మనకు కనెక్షన్ అనేది లింక్డ్ సర్వీస్ అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇప్పుడు నేను దీనిలో నుండి డేటా రీడ్ చేసి దీనిలోనే డేటా రైట్ చేయబోతున్నాను. సో డేటా రీడ్ చేయడానికి రైట్ చేయడానికి నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఏ డేటా రీడ్ చేయాలనుకుంటున్నాం అన్నది చెప్పాలి కదా. సో ఇక్కడ నేను ఏం చేయబోతున్నానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ next what you have to do is let's create a pipeline directly. సో ఒక పైప్లైన్ క్రియేట్ చేయాలి. న్యూ పైప్లైన్. సో ఇక్కడ ఈ ఉన్నాయి చూసారా, ఇవన్నిటిని యాక్టివిటీస్ అంటారు. చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి చూడండి ఇక్కడ. కాపీ డేటా, డేటా ఫ్లో, అజ్యూర్ సినాప్స్ అనే సర్వీస్ నుండి మనం డేటా రీడ్ చేయడానికి దానికి సంబంధించిన యాక్టివిటీస్. డేటా బ్రిక్స్ అనుకున్నాం కదా, ఇక్కడ డేటా బ్రిక్స్ లో నోట్బుక్ ను కూడా రన్ చేయొచ్చు, దానికి సంబంధించిన యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, హెచ్డి ఇన్సైట్, ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. ఓకే, సో ప్రస్తుతానికి నేను అజ్యూర్ యొక్క స్టోరేజ్ అకౌంట్ నుండి డేటా రీడ్ చేసి అక్కడే వేరే ఫార్మాట్ లో స్టోర్ చేయబోతున్నాను. దానికి మనం ఏం చేయొచ్చు అంటే కాపీ డేటా అనే యాక్టివిటీని యూజ్ చేయొచ్చు. ఈ కాపీ డేటా అనే యాక్టివిటీలో మనకు రెండు మెయిన్ ప్రాపర్టీస్ ఉంటాయి. అది సోర్స్, ఓకే, నెక్స్ట్ వచ్చి సింక్. సోర్స్ అంటే ఏంటంటే ఎక్కడి నుండి డేటా తీసుకురావాలి, సింక్ అంటే డెస్టినేషన్ అన్నట్టు, ఎక్కడ డేటాను స్టోర్ చేయాలి. ఓకే, ఈ రెండు ప్రాపర్టీస్ ని మనం కంపల్సరీ ఇనిషియలైజ్ చేయాల్సి ఉంటుంది. సో సోర్స్ ఏం యాక్సెప్ట్ చేస్తుంది, సోర్స్ డేటా సెట్. ఇప్పటికి మనం ఇంకా డేటా సెట్ క్రియేట్ చేయలేదు, సో ఇప్పుడే క్రియేట్ చేద్దాం. మీరు ముందే క్రియేట్ చేసి పెట్టుకొని ఇక్కడ రిఫర్ చేయొచ్చు, లేదంటే యాజ్ పార్ట్ ఆఫ్ పైప్ లైన్ క్రియేషనే యూ కెన్ క్రియేట్ ఏ డేటా సెట్. ఇక్కడ సోర్స్ డేటా సెట్ నేను ఏం చేయబోతున్నా అంటే క్లిక్ ఆన్ న్యూ. ఓకే, ఎలాంటి డేటా సెట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద డేటా సెట్ బేస్డ్ ఆన్. ఓకే, my data set is going to be based on Azure file storage. Okay, click on create.
అజ్యూర్ ఫైల్ స్టోరేజ్ లో ఉన్న ఒక సిఎస్వి ఫైల్ ను నేను రీడ్ చేయబోతున్నాను. సో క్లిక్ ఆన్ కంటిన్యూ. మరి ఆ ఫైల్ స్టోరేజ్ లో ఎటువంటి ఫైల్? ఓకే, బైనరీయా, ఎక్సెలా, జేసనా, డీలిమిటెడ్ అంటే సిఎస్వి లాంటి ఫైలా, ఎలాంటి ఫైల్ రీడ్ చేయబోతున్నారు అది మెన్షన్ చేయాలి. నేను ఒక సిఎస్వి ఫైల్ రీడ్ చేయబోతున్నాను. సెలెక్ట్ దిస్ వన్, డీలిమిటెడ్ టెక్స్ట్, అండ్ క్లిక్ ఆన్ కంటిన్యూ. కంటిన్యూ అయిన తర్వాత ఇక్కడ లింక్డ్ సర్వీస్. ఓకే, సో డేటా సెట్ ఈస్ బేస్డ్ ఆన్ లింక్డ్ సర్వీస్. లింక్డ్ సర్వీస్ ఆల్రెడీ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసింది, పలానా అజ్యూర్ బ్లాక్ స్టోరేజ్ నుండి డేటా తెచ్చుకో అని. సో మనం ఆ లింక్డ్ సర్వీస్ ని ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మై ఫైల్స్ అనే పేరుతో క్రియేట్ చేసాం కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హియర్ యూ హ్యావ్ టు బ్రౌజ్. సో ఇది ఆటోమేటిక్ గా ఆ ఫైల్ స్టోరేజ్, ఆ డైరెక్టరీని మనం బ్రౌజ్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఆ లింక్డ్ సర్వీస్ సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో క్లిక్ ఆన్ దిస్ బ్రౌజ్. ఇక్కడ నేను ఆల్రెడీ ఈ ఫోల్డర్ లో మై డేటా సోర్సెస్ అని ఒక సబ్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. దానిలో ఆల్రెడీ ఒక ఫైల్ అప్లోడ్ చేసి పెట్టాను. నేను చేయలేదా? ఓకే, ఇప్పుడు చేస్తాను నేను. లెట్ మీ. ఓకే, ఇది నా ఇప్పుడు మనం యాక్సెస్ చేస్తున్న ఫైల్ స్టోరేజ్, అజ్యూర్ ఫైల్ స్టోరేజ్ ఇదే. సో ఇక్కడ స్టోరేజ్ బ్రౌజర్ అని ఉంటుంది. ఈ స్టోరేజ్ బ్రౌజర్ లోకి వెళ్ళి ఫైల్ షేర్స్, సో చూసారా, ఇక్కడ అక్కడ కనిపించిన ఫోల్డర్సే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ మై డేటా సోర్స్, మై డెస్టినేషన్. ఈ మై డేటా సోర్స్ లో ప్రస్తుతానికి ఏ ఫైల్ లేదు. ఇక్కడ మనకు అప్లోడ్ బటన్ ఉంటుంది. ఆ అప్లోడ్ బటన్ క్లిక్ చేసి ఐ విల్ అప్లోడ్ సమ్ లోకల్ ఫైల్. మన దగ్గర ఉన్న ఈ సేల్ స్టోర్ ఉంది కదా, దాన్నే అప్లోడ్ చేస్తాను ఇక్కడికి. ఓకే, అప్లోడ్ అనేద్దాం. కొద్దిసేపట్లో అప్లోడ్ అయిపోయింది సిఎస్వి. ఇప్పుడు మనం ఒక స్టెప్ ముందుకు వస్తే, ఇప్పుడు ఈ ఫైల్ ని నేను ఏడిఎఫ్ ద్వారా రీడ్ చేసి ఈ మై డెస్టినేషన్ అని ఉంది చూసారా, దీనిలో పడేస్తా. ప్రస్తుతానికి ఇక్కడ ఏం లేదు. దీనిలో వేరే ఫార్మాట్ లో, అంటే జేసన్ ఫార్మాట్ లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తాను నేను. ఓకే, సో ఇప్పుడు మనకైతే ఫైల్ అప్లోడ్ అయిపోయింది. మళ్ళీ మనం ఒక్కసారి బ్రౌజ్ చేస్తే మనకు ఆ సిఎస్వి కనిపిస్తుంది ఇక్కడ. సో మై డేటా సోర్సెస్, సో కనిపించింది చూసారు ఇక్కడ, సేల్ స్టోర్ సిఎస్వి. సెలెక్ట్ ఇట్, క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఫస్ట్ రో యాజ్ హెడర్ ఉంది అనుకుంటా. క్లిక్ చేయండి, ఆ తర్వాత ఓకే అనండి. ఓకే, సో ఇప్పుడు మనకు డేటా సెట్ అనేది కూడా క్రియేట్ అయిపోయింది. ఇక్కడ మనం ప్రివ్యూ కూడా చూడొచ్చు. ప్రివ్యూ చూస్తే మనకు నీట్ గా డేటా అనేది, ప్రివ్యూ అనేది కనిపిస్తుంది, మన సేల్స్ డేటానే. ఓకే, సో ఇప్పుడు డేటా లింక్డ్ సర్వీస్ క్రియేట్ అయింది. డేటా సెట్ ఈజ్ ఓన్లీ ఫర్ సోర్స్, అంటే ఎక్కడి నుండి తీసుకురావాలి అన్న దానికి మాత్రమే మనం డిఫైన్ చేసాము సోర్స్ డేటా సెట్. నెక్స్ట్ ఏంటి, కాపీ డేటా అనే యాక్టివిటీకి కావాల్సింది సింక్. ఎక్కడ పడేయాలి దానికి డేటా సెట్ ఇంకా లేదు. సో మళ్ళీ క్రియేట్ చేద్దాం సింక్. సింక్ కూడా నేను ఈ అజ్యూర్ ఫైల్ స్టోరేజ్ లోనే పడేయాలనుకుంటున్నాను. ఏదది అజ్యూర్ ఫైల్ స్టోరేజ్, అజ్యూర్ లోకి వెళ్తే కనిపిస్తుంది ఈజీగా. ఇదో అజ్యూర్ ఫైల్ స్టోరేజ్, కంటిన్యూ. సో ఏ ఫార్మాట్ లో పడేయాలనుకుంటున్నారు? నేను ఈ సిఎస్విని జేసన్ లా కన్వర్ట్ చేసి అక్కడ వేయాలనుకుంటున్నాను. కంటిన్యూ. లింక్డ్ సర్వీస్ అగైన్, ఎక్కడ పడేయాలి? లింక్డ్ సర్వీస్ విల్ రిమైన్ సేమ్, ఎందుకంటే నేను ఏ డేటా సోర్స్ నుండి డేటా తీసుకొస్తున్నానో అక్కడే డేటా పడేస్తున్నాను. బట్ ఇన్ కేస్ ఇప్పుడు రేపు పొద్దున మీరు అజ్యూర్ బ్లాబ్ స్టోరేజ్ నుండి రీడ్ చేసి సీక్వెల్ సర్వర్ లో పడేయాలనుకుంటున్నారు, సో మీరు ఇంకొక లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. బట్ ప్రస్తుతానికి నాకు అవసరం లేదు. సో ఐఎమ్ జస్ట్ సెలెక్టింగ్ ద సేమ్ లింక్డ్ సర్వీస్. నౌ హియర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద డెస్టినేషన్. నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే మై డేటా డెస్టినేషన్ అనే ఫోల్డర్ లో డేటా నేను పడేయాలనుకుంటున్నాను. క్లిక్ ఆన్ ఓకే. ఇంపోర్ట్ స్కీమా నన్, ఈ రిమైనింగ్ ఆప్షన్స్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచండి. సో క్లిక్ ఆన్ ఓకే. జేసన్ ఫార్మాట్ లో పడేయాలనుకుంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు పైథాన్ వర్షన్ సోర్స్ అదే సెక్షన్ కదా సుమన్.
ఏంటి? ఫైల్ కన్వర్షన్ ఇప్పుడు ఏ యా, ఫార్మాట్ ఉన్నా అదే చేసుకుంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ. ఓకే. సిఎస్వి నుండి జేసన్ కన్వర్షన్ అదే చేసేసుకుంటుంది. యూ డోంట్ హ్యావ్ టు రైట్ ఎనీ కోడ్. ఇక్కడ మనం చేయాల్సిందల్లా సింపుల్ గా సోర్స్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి అన్నది మెన్షన్ చేస్తే సరిపోతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటింగ్ డేటా సెట్స్. ఓకే, సోర్స్ రెడీ అయిపోయింది, డెస్టినేషన్ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకు వ్యాలిడేట్ అనే బటన్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే అంటే మనం ప్రొవైడ్ చేసిన ప్రాపర్టీస్ లో ఏదైనా ఎర్రర్స్ ఉంటే తెలిసిపోతుంది. అంటే ఇట్స్ జస్ట్ లైక్ కంపైలేషన్ అన్నట్టు. ఓకే, క్లిక్ ఆన్ వ్యాలిడేట్ బటన్. ఇక్కడ మనకు మెసేజ్ వస్తుంది, యువర్ పైప్ లైన్ హ్యాస్ బీన్ వ్యాలిడేటెడ్, నో ఎర్రర్స్ ఫౌండ్. సో ఇది పర్ఫెక్ట్. నౌ నెక్స్ట్ ఏం చేయొచ్చు అంటే ట్రయల్ రన్ చేయొచ్చు. దీన్ని ట్రయల్ రన్ చేయడానికి ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డీబగ్ అనే బటన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే పైప్ లైన్ రన్ అయిపోతుంది యాక్చువల్ గా. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ ఇట్, డీబగ్. సో కొద్దిసేపట్లో మనకి ఇక్కడ పైప్ లైన్ స్టార్ట్ అయిపోతుంది. చూసారా, పైప్ లైన్ హ్యాస్ బీన్ క్యూడ్. రిఫ్రెష్ కొడితే కొద్దిసేపట్లో ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయింది? ఫెయిల్ అయిపోయింది ఎందుకు? ఇక్కడ ఎర్రర్ వస్తుంది జనరల్ గా. లిమిటెడ్ టెక్స్ట్ హ్యాస్ మోర్ కాలమ్స్ అది ఇది అని అంటుంది. ఆ డేటా సెట్ లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. లెట్ మీ టేక్ అనదర్ డేటా సెట్. ఓకే, అనదర్ డేటా సెట్ అప్లోడ్ చేసేద్దాం. ఇక్కడ మనది ఇంకొకటి ఏదో ఉంది కదా, ఫేక్ ఫ్రెండ్స్ అని చెప్పి, ఆ డేటా సెట్ అప్లోడ్ చేద్దాం. అప్లోడ్, బ్రౌజ్. ఇక్కడ మూవీ రేటింగ్స్ ఇచ్చేద్దాంలే. మూవీ రేటింగ్స్ ఇస్ వెరీ ఈజీ. మూవీ రేటింగ్స్ అప్లోడ్. ఒకసారి మూవీ రేటింగ్స్ ఎలా ఉందో చూద్దాం. మూవీ రేటింగ్స్ డేటా సెట్, హౌ డస్ ఇట్ లుక్ లైక్? ఓకే, ఓన్లీ 4 కాలమ్స్ ఉన్నాయి. ఓకే, ఈ ఫైల్ ని రీడ్ చేద్దాం. దీనిలో ఏదో కొంచెం ఇది కరప్ట్ అయి ఉన్నట్టుంది. సో ఇక్కడికి వచ్చి డేటా సెట్ ని మళ్ళీ నేను అప్డేట్ చేస్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సేల్స్ స్టోర్ డాట్ సిఎస్వి, లెట్ మీ టేక్ దిస్ మూవీ రేటింగ్ డాట్ సిఎస్వి. ఓకే ఓకే, ఒక్కసారి ప్రివ్యూ చూద్దాం. ఓకే, కరెక్ట్గా వచ్చేసింది. మూవీ ఐడి, యూజర్ ఐడి, రేటింగ్ అండ్ టైమ్ స్టాంప్. దిస్ ఈస్ గుడ్. ఓకే, ఇప్పుడు దీన్ని డెస్టినేషన్ లో పడేద్దాం. లెట్ us రన్ ద పైప్ లైన్ అగైన్. ఓకే, లెట్స్ క్లిక్ ఆన్ డీబగ్. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇది. In progress, status has been changed to in progress. రన్ అయిపోయిందా? సక్సెస్. ఓకే, అంటే సక్సెస్ అయిన తర్వాత ఏం కావాలి? మనం డిజైన్ చేసిన దాని ప్రకారం ఆ డెస్టినేషన్ ఫోల్డర్లో ఒక కొత్త జేసన్ ఫైల్ క్రియేట్ అవ్వాలి. చూద్దాం మరి అయిందో లేదో. So this my data destination folder was empty before. Now let me open. Yeah, movie rating.json. ఈ ఫైల్ క్రియేట్ అయిపోయింది. ఓకే, సో కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసి కూడా మనం చూసుకోవచ్చు. డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది జనరల్గా. యా, యూ కెన్ డౌన్లోడ్ ఇట్ హియర్ అండ్ యూ కెన్ ఓపెన్ అండ్ సీ. ఓ 6.8 MB ఉంది. ఇట్ టేకింగ్ సమ్ టైమ్, బట్ యా యూ కెన్ సీ ఇట్ ఇన్ లోకల్. ఓకే, సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా ఒక పైప్ లైన్ క్రియేట్ చేసాము. ఓకే, దాన్ని రన్ చేయడం జరిగింది.
మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీన్ని షెడ్యూల్ చేయడం. ఇక్కడ ఏంటి, నేను డీబగ్ అని చేస్తే ఇట్స్ లైక్ రన్నింగ్ ఇట్ ఇన్ అడ్హాక్ మోడ్. ఓకే, బట్ లేదు నాకు ఇది ప్రతిరోజు 12 o'clock రన్ అవ్వాలి, లేదు ప్రతి 2 గంటలకు ఒకసారి రన్ కావాలి. దానికి గాను ఏం చేయాలి, యూ హ్యావ్ టు షెడ్యూల్ ఇట్. అండ్ హౌ డు యూ షెడ్యూల్ ఇట్, విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రిగ్గర్. ఇక్కడ యాడ్ ట్రిగ్గర్ అనే బటన్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఇక్కడ ట్రిగ్గర్ నవ్ అయినా అనొచ్చు, లేదంటే కొత్త ట్రిగ్గర్. అంటే ఇఫ్ యూ వాంట్ టు షెడ్యూల్ ఇట్, క్లిక్ ఆన్ న్యూ ఆర్ ఎడిట్. ఓకే, నవ్ క్రియేట్ ఏ న్యూ ట్రిగ్గర్. సో ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేయనివ్వడం లేదు. మనం ట్రిగ్గర్ క్రియేట్ చేయడానికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు పబ్లిష్ ఇట్. ఇవన్నీ ప్రస్తుతానికి డ్రాఫ్ట్ మోడ్ లో ఉన్నాయి. ఏది మనం క్రియేట్ చేసిన లింక్డ్ సర్వీసు, ఈ పైప్ లైన్, ఇదంతా. ఇక్కడ ఈ పైప్ లైన్ కి ఒక పేరు ఇద్దాం, మై ఫస్ట్ పైప్ లైన్ అని చెప్పి. ఇవన్నీ డ్రాఫ్ట్ మోడ్ లో ఉన్నాయి. మనం ఈ విండో కనుక క్లోజ్ చేస్తే ఇవన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి వీటిని ఏం చేయాలంటే పబ్లిష్ చేయాలి. పబ్లిష్ చేయడం అంటే కైండ్ ఆఫ్ సేవింగ్ అనుకోవచ్చు ఇక్కడ. సో యూ హ్యావ్ టు పబ్లిష్ ఇట్. సో ఇక్కడ పబ్లిష్ అయిపోయింది, పైప్ లైన్లు, డేటా సెట్లు, అంటే ఇంకా సేవ్ అయిపోయాయి అన్నట్టు సిస్టంలో. నా ఇప్పుడు దీన్ని ట్రిగ్గర్ చేయడానికి మనం ఇక్కడ ఒక ట్రిగ్గర్ అడుగుతుంది, ఇది షెడ్యూల్ చేయడానికి. సో మరి ట్రిగ్గర్ ఎలా క్రియేట్ చేస్తాం, అగైన్ యూ హ్యావ్ టు గో టు మేనేజ్, అండ్ ఇక్కడ మనకు ట్రిగ్గర్స్ అని ఉంటాయి. ట్రిగ్గర్స్, ఇక్కడ క్రియేట్ ట్రిగ్గర్. ఇక్కడ మనం షెడ్యూల్ చేయొచ్చు అన్నట్టు. రన్, దీనికి ఒక పేరు ఇవ్వాలి, ఎవ్రీ డే అట్ 7, ఏదో పేరు ఇచ్చాము. ఇక్కడ టైప్ ఈస్ వాట్, షెడ్యూలా, టంబ్లింగ్ విండోనా, స్టోరేజ్ ఈవెంటా, కస్టమ్ ఈవెంట్స్. షెడ్యూల్ అంటే ప్రతిరోజు ఒక పర్టికులర్ టైంలో రన్ అవ్వాలి అని చెప్పడానికి ఈ షెడ్యూల్ అని ఇవ్వచ్చు. లేదంటే నెక్స్ట్ టంబ్లింగ్ విండో అంటే ఎవ్రీ 2 hours కు రన్ అవ్వాలి, ఎవ్రీ 3 hours కు రన్ అవ్వాలి, ఇలాంటి వాటికి టంబ్లింగ్ విండో అని పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టోరేజ్ ఈవెంట్ అంటే చెప్పాను కదా, దీన్ని ఈవెంట్ డ్రివెన్ కూడా చేయొచ్చు. అంటే బ్లాబ్ స్టోరేజ్ లో ఒక కొత్త ఫైల్ రాగానే, లేదంటే ఒక ఫైల్ స్టోరేజ్ లో కొత్త ఫైల్ రాగానే ఆటోమేటిక్ గా ఇది రన్ అవ్వాలి. సో దానికి గాను యూ హ్యావ్ టు సెలెక్ట్ స్టోరేజ్ ఈవెంట్. బట్ హియర్ I just want to run on a particular time every day. సో ఇక్కడ షెడ్యూల్ అని పెట్టేసి స్టార్ట్ డేట్, ఈ రోజు నుండి ఏ టైంకు, టైమ్ జోన్, రికరెన్స్ ఎవ్రీ 24 hours. అంటే ఇప్పుడు ప్రతిరోజు ఈ 3:30కి రన్ కావాలనుకోండి, అవర్స్ ఇక్కడ 24 hours అని పెట్టవచ్చు, 24 hours. సో ఎవ్రీ 24 hours at this particular time it will be executed. ఇక్కడ ఓకే అంటే ఆ ట్రిగ్గర్ క్రియేట్ అయిపోద్ది. ఓకే, బై డిఫాల్ట్లీ ఇట్ ఈస్ స్టాప్డ్, వీ హ్యావ్ టు స్టార్ట్ ఇట్. స్టార్ట్ నౌ. నెక్స్ట్ ఏం చేయాలి, ఇంతకుముందు మనం పైప్ లైన్ క్రియేట్ చేసాం కదా, ఆ పైప్ లైన్ మనకు ఎక్కడ కనిపిస్తాయంటే ఇక్కడ ఈ మన ఫస్ట్ పైప్ లైన్ అని ఉంది కదా. ఇప్పుడు ఈ మనం క్రియేట్ చేసిన ట్రిగ్గర్ ను దాంతో అసోసియేట్ చేయాలి. న్యూ ఆర్ ఎడిట్, చూస్ ట్రిగ్గర్, రన్ ఎవ్రీ డే. ఈ ట్రిగ్గర్ తో అసోసియేట్ చేసి ఓకే అనేసేయాలి. మేక్ షూర్ పబ్లిష్ ఫర్ ద ట్రిగ్గర్. యా, పబ్లిష్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ట్రిగ్గర్ ను కొత్త క్రియేట్ చేసాం కదా, దాన్ని కూడా సేవ్ చేయాలి. సేవ్ చేయడానికి ఇక్కడ మనం పబ్లిష్ చేయాలి. సో ఇప్పుడు ట్రిగ్గర్ అసోసియేట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ పైప్ లైన్ షెడ్యూల్ చేయబడింది. అంటే ఎవ్రీ డే ఆ 3:30 AM అని మనం వాట్ ఎవర్ టైం వీ హ్యావ్ మెన్షన్, ఆ టైం అప్పుడు ఆటోమేటిక్గా అది ట్రిగ్గర్ అయిపోతుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ వీ కెన్ క్రియేట్ అ పైప్ లైన్. సో దీనిలో కోర్ కాంపోనెంట్స్ ఏంటి మనం డిస్కస్ చేసుకున్నాయి. ఫస్ట్ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసాము, ఆ తర్వాత డేటా సెట్స్ క్రియేట్ చేసాము, ఆ తర్వాత ఒక పైప్ లైన్ క్రియేట్ చేసి ఆ పైప్ లైన్ లో కాపీ అనే ఒక యాక్టివిటీ పెట్టుకున్నాం. ఆ యాక్టివిటీకి రిక్వైర్డ్ పారామీటర్స్ అంటే సోర్సు, సింక్. ఇక్కడ ఉన్న సోర్సు, సింక్. సోర్స్ ఈజ్ ఏ డేటా సెట్, సింక్ ఈజ్ ఆల్సో డేటా సెట్. ఈ రెండింటిని సప్లై చేసాము. ఆ తర్వాత దీన్ని వ్యాలిడేట్ చేసాము. ఓకే, just to check whether there are any errors or not. Then we clicked on debug to run it in ad hoc mode. Then finally, if everything is looking good, then we have to trigger it. Okay, with the help of trigger, you can let the pipeline to run on a particular time every day or after every few hours. Got it? So ఏ పైప్ లైన్ క్రియేట్ చేయాలన్నా ఫ్లో ఇదే. అంటే ఇక్కడ నేను ప్రస్తుతానికి ఒకటే యాక్టివిటీ పెట్టుకున్నాను, ఇక్కడ మల్టిపుల్ యాక్టివిటీస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాపీ ఆపరేషన్ అయిన తర్వాత నాకేం కావాలి, అజ్యూర్ డేటాబ్రిక్స్ లో ఉన్న ఒక నోట్బుక్ రన్ కావాలి. సో దాన్ని ఇక్కడ ఈ ఏరియాని క్యాన్వాస్ అంటారు. ఈ క్యాన్వాస్ పైన డ్రాగ్ చేసి ఇక్కడ ఒక లింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఇది చూసారా, ఇక్కడ ఒక ఆరో మార్క్ వస్తుంది. ఈ ఈ ఆరో మార్క్ ఇట్లా డ్రాగ్ చేసి డ్రాప్ చేసామంటే దీని అర్థం ఏంటి, ఫస్ట్ ఇది రన్ అవుతుంది కాపీ డేటా, ఆ తర్వాత నోట్బుక్ రన్ అవుతుంది. Okay, you can have as many as activity as you want. Okay, for example, I want to run Azure function also after this. Okay, దీని తర్వాత దీనికి ఇట్లా డ్రాగ్ డ్రాప్ చేసేయచ్చు. లేదు దీని తర్వాత రన్ అవ్వద్దు, ఈ ఫస్ట్ కాపీ డేటా తర్వాత ఈ నోట్బుక్ అజ్యూర్ ఫంక్షన్ రెండు ప్యారలల్ గా రన్ అవ్వాలి. ప్యారలల్ గా రన్ అవ్వాలంటే ఇట్లా పెట్టుకోవచ్చు. అప్పుడు ఈ యాక్టివిటీ కాపీ డేటా అనే యాక్టివిటీ రన్ కాగానే ఈ అజ్యూర్ ఫంక్షన్ ఈ నోట్బుక్ అనే రెండు యాక్టివిటీలు ప్యారలల్ గా రన్ అవుతాయి. సో దీస్ arrows will decide the flow, direction of the flow. ఏది రన్ అవ్వాలి, ఏ ఆర్డర్ లో రన్ అవ్వాలి, ఎప్పుడు రన్ అవ్వాలి. గాట్ ఇట్. సో ఈ కాపీ డేటాకు ఈ సోర్స్ సింక్ అనే ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ అజ్యూర్ ఫంక్షన్ అనే దానికి దాని ఓన్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఐ మీన్ కేస్ బై కేస్ మీరు ఏం చేయాలి, మీకు ఏ యాక్టివిటీ అవసరమో దానికి ఏ ప్రాపర్టీస్ కావాల్సి ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఈ అజ్యూర్ ఫంక్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి. దీనికి ఏం కావాలి, అజ్యూర్ ఫంక్షన్ లింక్డ్ సర్వీస్ అనే ఒక కొత్త లింక్డ్ సర్వీస్ కావాలి. ఆ లింక్డ్ సర్వీస్ దేనికి పాయింట్ అయి ఉండాలి, అజ్యూర్ ఫంక్షన్ కి. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అజ్యూర్ ఫంక్షన్ బేస్డ్ లింక్డ్ సర్వీస్ క్రియేట్ చేసి అక్కడ దీన్ని పాయింట్ చేసి యూ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇట్. Okay, basically what I'm trying to say is each and every activity has its own properties, and based on your requirement you have to use one of them and provide the required properties.